అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకించి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులని ఒక కులానికి అంటగడుతూ వైసీపీలో ఉన్నటువంటి కొంత కాపు కులస్తులు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా కులాలు కానీ మతాలు కానీ ఎత్తి విధ్వంసం సృష్టిస్తున్నారనేటువంటి మాటలు ఆయన ఖండించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నటువంటి కొంతమందికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఏదైతే మేము కులాల వారీగా కానీ మతాల వారీగా కానీ జనసేన పార్టీ ఏ రోజు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. గతంలో ఏదైతే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి కొట్టే సాయి అతన్నే ఎంతో దారుణంగా అప్పుడున్నటువంటి పోలీస్ శాఖ వారు కొడితే అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని స్వయంగా ఆయనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి అక్కడ యొక్క స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది. ఆ రోజే సాయి అని అతనికి కార్యకర్తకి భరోసా ఇచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి శ్రీకాళహస్తి చైర్మన్గా టెంపుల్ చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే వైసీపీ 5 ఏళ్లలో కాపు కార్పొరేషన్ని ఎంత నిర్వీర్యం చేశారో, అలాగే కాపు కళ్యాణ మండపాలని ఏ విధంగా ఆపారో, కాపు విద్యార్థులకి స్కాలర్షిప్ ఏ విధంగా ఇవ్వకుండా ఎగ్గొట్టారో, అలాగే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ఆశతో విదేశ చదువుకు వెళ్ళినటువంటి చాలామందికి ఏ విధంగా అవస్థలు చేశారో ఇవన్నీ మనం చూసాం. అలాగే కాపుకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చేది లేదని జగన్మోహన్ రెడ్డి సామర్లకోటలో ప్రకటన చేయటం, ఈ విధంగా ఒక కాపు నాయకుల్ని ఒక టార్గెట్ చేసి ఆయన్ని కేవలం ఒక మతానికి కానీ కులానికి కానీ ఆపాదించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈరోజు ప్రత్యేకించి కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం మేము పోలవరం నియోజకవర్గం నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. గతంలో ఈ 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా రాష్ట్రాన్ని కానీ పోలవరాన్ని కానీ గిరిజన ప్రాంతాలను కానీ ధ్వంసం చేశారో అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారు. గుర్తు చేసుకుని 2024లో మీ అందరికీ బుద్ధి చెప్పారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా మీరు 5 ఏళ్ల ఈ విధ్వంసాన్ని మేము 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసి చూపించాం. ఇందాక మీటింగ్లో కూడా మేము లెక్కలతో పాటు నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించామో, ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఈ 2 కూడా సమతుల్యంలో తీసుకువెళ్తూ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ ఇవన్నీ కూడా ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనబడుతున్నాయి. ప్రత్యేకించి ఆయన పంచాయతీరాజ్ మీద దృష్టి పెట్టి ఈరోజు 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని మొదటి స్థానంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది. ఖచ్చితంగా ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తారు. ఆ ఖండించే దాంట్లో అది మన వాళ్ళైనా సరే, అది బయట వ్యక్తి అయినా సరే, ఎలాంటి తప్పు చేసినా సరే ఖచ్చితంగా దాన్ని ఖండించి వారికి శిక్ష పడేటువంటి ఏర్పాటు అయితే చేస్తారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనం కోసం మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఇలాగా కళ్యాణ్ గారిని ఒక కులానికి ఒక మతానికి ఆపాదించి మాట్లాడడం అనేది మేము నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిపై మళ్ళీ ఒకసారి అవాకులు చవాకులు పేలినా మేము ఊరుకునేది లేదని పోలవరం నియోజకవర్గం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం.